నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. నాగవల్లి ఎక్స్ప్రెస్ లో అక్రమంగా తరలిస్తున్న 10.9 కిలోల గంజాయిని కామారెడ్డి రైల్వే స్టేషన్ లో ఎక్సైజ్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ 5.50 లక్షల పైగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో నాగవల్లి ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా రవాణా అవుతున్న 10.9 కిలోల ఎండు గంజాయిని ఆబ్కారీ శాఖ రైల్వే పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఆబ్కారీ శాఖ నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, కామారెడ్డి జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి ముకుందారెడ్డిల ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. రైలులో సోదాలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించగా వారి వద్ద గంజాయి లభ్యమైంది. పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో 5.50 లక్షల పైచిలకు ఉంటుందని అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన అశోక్ కుమార్, మహారాష్ట్ర పర్బనికి చెందిన గణేష్ పండిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఒడిశాలోని రాజ్గఢ్ నుంచి మహారాష్ట్ర నాందేడ్కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సంపత్ కృష్ణ, శిక్షణ ఏఈఎస్ అరుణ్ చంద్ర, ఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. బాయ్స్ హై స్కూల్ కు 5 కోట్లు, ఇందిరాగాంధీ స్టేడియంలో డే అండ్ నైట్ లైటింగ్ కు 78 లక్షలు కేటాయించారని చెప్పారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ కు 5 కోట్ల రూపాయలు మంజూరు కాగా అన్ని సౌకర్యాలతో నూతన భవనం నిర్మిస్తామని పేర్కొన్నారు. అదనపు నిధుల కోసం పలు కంపెనీలను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్ గా తయారు చేస్తామని, ఇందుకు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క త్వరలో ఫౌండేషన్ వేస్తారని వెల్లడించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఇండోర్ స్టేడియం కోసం 33 గుంటల భూమిని అదనంగా కేటాయించారని చెప్పారు. అదే స్టేడియంలో 78 లక్షల రూపాయలతో డే అండ్ నైట్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని, దీంతో 24 గంటల పాటు క్రీడలు ఆడుకునే అవకాశం కలుగుతుందన్నారు. కామారెడ్డికి 30 ఏళ్ల వరకు నీటి సమస్య లేకుండా అమృత్ స్కీమ్ లో భాగంగా 9 వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నామని తెలిపారు. కామారెడ్డికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని స్పష్టం చేశారు. దోమకొండకు ఫైర్ స్టేషన్ మంజూరవగా తహసీల్దార్ కార్ల నిర్మాణానికి 2.25 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. బీకనూరులో జిల్లా పరిషత్ హై స్కూల్ 12 భవనాల నిర్మాణానికి ఎంఎస్ఎన్ కంపెనీ నిధులు అందిస్తోందని చెప్పారు. కామారెడ్డి ప్రజల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చెప్తాం మాడిఫై చేసినాం కదా, రోడ్స్ పెట్టాము. తర్వాత మన మున్సిపల్ నుంచి 6.60 కోట్ల టెండర్ అయిపోయింది. అది దాని గురించి కేవలం మన స్టామ్ డ్రైన్స్ గురించే 8 కోట్లు, కానీ మన టెండర్ అయింది 6.80 కోట్ల. ఆ టెండర్ కూడా మన గూడెం సినానాకే వచ్చింది. అది తొందరగానే ఆ అగ్రిమెంట్ చేసుకొని ఆ వర్క్ కూడా మన ఈ ఎస్ఆర్ కాలనీ నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. స్టామ్ డ్రైన్ లో టోటల్ కామారెడ్డిలో 8 crores రూపీస్ ఫండ్స్ వచ్చేసినాయి. టెండర్ అయిపోయింది. అదే భాగంలో అగ్రిమెంట్ కాగానే పని కూడా మొదలు పెడతాం. 8 ట్యాంకులో 8 పనులు అవుతుంది. ఒకటే ట్యాంక్ ఆగింది. సీనియర్ సిటిజన్ ఏరియా అంటే అది పాత నీళ్ళ సమస్య, కానీ ఇక ట్యాంకర్ పెట్టే అవసరం ఉండదు. అంత నీళ్ళు తీసుకొస్తున్నా. ఇలా షబ్బీర్ అలీ అంటేనే గోదావరి అంటారు.
ఇవాళ అదే పేరు నాది కంటిన్యూ ఉండాలని నేను 1 year బ్యాక్ కామారెడ్డికు ఓన్లీ 3 MLD వాటర్ ఇచ్చినారు 3. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, రాత్రి పగలు మానిటరింగ్ చేసి ఇటు నేషనల్ హైవే కానీ రైల్వే కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కానీ మాట్లాడి ఒక్కొక్క ఆర్డర్ తెచ్చుకుంటా ఇవాళ 11 MLD వాటర్ మన పోచంపాడు గిరిట్ నుంచి మన మల్లన్న గుట్ట నుంచి కామారెడ్డికి, ఓన్లీ కామారెడ్డికి 11 MLD ఇస్తున్నారు. ఎక్కడ 3 MLD. ఈ మొత్తం ఎండాకాలంలో ఎక్కడ కూడా కుండల ప్రదర్శన కానీ ప్రజలు బయట వచ్చే కానీ మా మీద కానీ మున్సిపాలిటీ మీద కానీ లేకుంటే వేరే పార్టీ వాళ్ళ మీద కానీ ఎక్కడ ధర్నా జరగలేదు. దాని కారణం ఏమంటే రాత్రి పగలు కలెక్టర్ గారు మేము మానిటరింగ్ చేసుకుంటా గ్రిడ్ వాళ్ళతో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మిషన్ భగీరథతో కోఆర్డినేట్ చేసి వాళ్ళ కామారెడ్డికి 11. అయితే ఇంట్లో కొంచెం ఫరక్ వచ్చింది. వాళ్ళు 11 అన్నట్లు వాళ్ళు ఎదురు ఇక్కడ కొలత చేసే మీటరే లేదు మనకి. మొన్న మీటర్ కొనుగోలు చేయించినారు, ఇవాళ మీటర్ వచ్చేసింది, ఫిట్ చేస్తున్నాం ట్యాంక్లో. అసలు నిజం ఎవరు? వాళ్ళు 11 అంటున్నారు, వీళ్ళు 9 వచ్చింది, 10 వచ్చింది అంటారు. దాని గురించి 3 లక్షల రూపాయలతో అది ఒక స్కేల్, దానికి వాటర్ గ్రిడ్ ఎంత ఇచ్చింది అఫీషియల్ అయిపోతుంది. మీరు అబద్ధం చెప్పి 2 డిపార్ట్మెంట్ మధ్యలో జగడ బాబు అని మీరు తెప్పించినాను. అది ఫిట్ అవుతుంది. బహుశా ఇవాళ రేపటి నుంచి మనకు కరెక్ట్ తెలుస్తుంది గ్రిడ్ ఎంత వాటర్ ఇస్తుంది. పిలుస్తాం మొత్తం మంచిగా. ఇప్పుడు ఆ స్టేడియంలో మనం ఒక ఇండోర్ స్టేడియం తీసుకొచ్చినాం. ఆ ఇండోర్ స్టేడియంకు మన స్టేడియంకు ఉన్న లైన్కు చెక్ చేస్తే మనకు ఇంటర్నేషనల్ హోదా పోతుంది. మనకు 8 ట్రాక్స్ రావాలా రౌండ్. 8 ట్రాక్ వస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వస్తుంది. కానీ ఆ ఇండోర్ స్టేడియం కడితే మనకు అది రావడం లేదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 6 అయిపోతున్నది. దాని గురించి మళ్ళా గవర్నమెంట్ దగ్గర దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే ఉన్నాడు. మనకు 37 గుంటాస్ 33 గుంటాస్ అడిషనల్ ల్యాండ్ తీసుకొని బడ్జెట్ మన ఇండోర్ స్టేడియంలో లెంత్ 60 మీటర్ లెంత్, 35 మీటర్ విడ్త్, హైట్ 12 మీటర్ హైట్. అది వరల్డ్ ఇంటర్నేషనల్ అందులో 3 షటిల్ గ్రౌండ్స్ ఉన్నాయి. గ్రామ దేవతల ఉత్సవాలకు ప్రభుత్వం పూర్తి సహకారాలు అందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను ప్రార్థించడం తెలంగాణ సాంప్రదాయమని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండలో నిర్వహిస్తున్న రేణుక ఎల్లమ్మ ఉత్సవాలలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎత్తొండ గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చినట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను ప్రార్థించడం తెలంగాణ సంస్కృతి అని చెప్పారు. హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లే గ్రామాల్లోని గ్రామ దేవతల ఆలయాలకు దేవాదాయ శాఖ ద్వారా తగిన సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ తదితరులు పాల్గొన్నారు. జగదాంబ దేవస్థానం ప్రతిష్ఠించబడుకొని సర్వేజన సుఖినభవ అందరూ బాగుండాలనే ఆలోచనతో ఇక్కడ ఈ దేవాలయం ప్రతిష్ఠించబడ్డది. ఈ సందర్భంగా నేను గౌరవ ఎంపీ సురేష్ షెట్కర్ గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా బాలరాజు గారు, వార్షి శేఖర్ గారు అందరం కూడా ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని అందరూ కూడా సర్వేజన సుఖినోభాగా సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి
ఆయురారోగ్యాలతోటి ఉండాలనే అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు కులదైవాలైన, ఇష్టదైవాలైన ఈ గ్రామీణ దేవాలయాలకు సంబంధించి కూడా వారి యొక్క విశ్వాసాలను కాపాడే విధంగా దేవాదాయ శాఖ తరఫున అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పకుండా గ్రామీణ దేవాలయాల ఉత్సవాలు, గ్రామీణ ప్రాంత ప్రజల విశ్వాసాలు, కులదైవాల విశ్వాసాలు మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి, అదేవిధంగా మంచి సమృద్ధి వర్షాలు పడే విధంగా ఆ గ్రామీణ దేవతల ఆశీర్వచనం కూడా ఉండాలని ప్రార్థిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్లో రాబోయే ఆషాఢ మాస బోనాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకారంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ప్రజలందరూ కూడా వచ్చి నెల రోజులు జరిగే బోనాల్లో అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాలని సందర్భం. వైద్య వృత్తి అన్ని వృత్తుల్లోకెల్లా గొప్పదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సర్మన్ అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడుతూ సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రోగుల పట్ల మానవత్వంతో సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్యాధికారులను సన్మానించారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1న ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర సమరయోధుడు బీసీ రాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. వైద్యులు తమ జ్ఞానం, నైపుణ్యం, సేవాభావంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. రోగుల పట్ల మానవత్వం, సానుభూతితో వ్యవహరిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండె
జడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు, చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం ఫరీద్పేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కళ్ళు సీసాతో విచక్షణరహితంగా దాడి చేశాడు. ఫరీద్పేట గ్రామానికి చెందిన శ్రీకాంత్ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నరేందర్ అడ్డగించాడు. చంపేస్తానంటూ బెదిరిస్తూ చేతిలో ఉన్న కళ్ళు సీసాతో శ్రీకాంత్ మెడపై పొట్టపై దాడి చేశాడు. దీంతో శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు శ్రీకాంత్, నాకు పడిపేటు పలంచ మండలం. నేను వేరే ఊరికి పోయి రాగా నరేందర్ అనేటోడు పిలిచిండు, కళ్ళు దుకాణం దొరకపోయిండు. ఆయనతో కొట్టిండు, చేసిండు, చేసిండు, కొట్టిండు, చేసిండు, కలిసి వలగొట్టి పుడిచిండు. ఇక్కడ 3 కుట్లు పడ్డాయి, ఇక్కడ కూడా 2 కుట్లు పడ్డాయి. ఇక్కడ కూడా న్యాయం జరగాలి. నిండు పన్నెండు పొడిచిండు, సీత వలగొట్టి పుడిచిండు. ఇక్కడ 3 కుట్లు పడ్డాయి, ఇక్కడ 3 కుట్లు పడ్డాయి. బలంగా అన్నిండు చేసిండు. నాకు లేపస్తలేదు, న్యాయం జరగాలి. మా ఆయన శ్రీకాంత్ పరిస్థితి రాగా రోడ్డు మీద పోయేవాడిని నరేందర్ అనేటోడు కళ్ళు దుకాణాలకు తొలకపోయి సీసాలు వలగొట్టి కూర్చిండు. 10 పడ్డాయి, కళ్ళు గుర్తిండు, తన్నిండు. మాకు న్యాయం కావాలి. భయం ఉంది మాకు, ఎక్కడికి పోయినా కానీ ఏటైనా ఒంటరిగా పోతే చంపుతాన్ని చూస్తున్నాడు. నరేందర్తో మాకు ప్రాణాపాయం ఉంది, న్యాయం కావాలి మాకు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసాద్ మీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.